అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. సిపిఐ హెడ్ క్వార్టర్స్ ఏకేజీ భవన్లోకి అక్రమంగా ఢిల్లీ పోలీసులు ప్రవేశించారు. ఓ పాత కేసు విషయంలో ఎస్ఎఫ్ఐ లీడర్ ఐషే ఘోష్ ను అరెస్టు చేసేందుకు మఫ్టీలో పోలీసులు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఐషే ఘోష్ పార్టీ ఆఫీసులో ఉందనే సమాచారంతో తనిఖీలకు వెళ్లారు పోలీసులు. అరెస్టు వారెంట్ లేకుండా వెళ్లడంతో సిపిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసులతో రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటాస్ వాగ్వాదానికి దిగారు. పర్మిషన్ లేకుండా తమ పార్టీ ఆఫీసులోకి ఎలా వస్తారని, పైగా సివిల్ డ్రెస్సుల్లో ఎలా వచ్చి అరెస్టు చేస్తారని బ్రిటాస్ నిలదీశారు. ఢిల్లీ పోలీసులు చట్టాన్ని అతిక్రమించారని కూడా సిపిఐ ఆరోపిస్తోంది. తాజాగా సిజేపీ నిరసనల్లో యాక్టివ్గా ఐషే ఘోష్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి ఈ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ పోలీసులు పార్టీ కార్యాలయంలో విద్యార్థి నాయకురాలు ఐషే ఘోష్ ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. సో ఆ విజువల్ కూడా మనం చూస్తున్నాం. ये देखो, ये नेशनल पॉलिटिकल पार्टी का ऑफिस में ऐसे बार्जिंग करने के लिए किसने दिया आपको इस तरह की? ओके, you should ask the permission to come and stand here. What's your good? Mr. Rajneesh, how did you have this courage to come and get inside? बता दीजिए, जानना पड़ेगा ना. Just tell me what is and what is his case. Let me explain to you. I am straight away coming from the parliament. Delhi police cannot behave in this fashion. I know this case. ये देखो, ये नेशनल पॉलिटिकल पार्टी का ऑफिस में. సో అయితే ఆ కేసుకు సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ పోలీసులు పార్టీ కార్యాలయంలో విద్యార్థి నాయకురాలు ఐషే ఘోష్ ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. మనం ఆ విజువల్ ని కూడా యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే మార్క్సిస్ట్ సిపిఐఎం మంగళవారం ఈ విషయాన్ని అయితే ఆరోపించింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఏకేజీ భవన్లోకి ఢిల్లీ పోలీసులు బలవంతంగా ప్రవేశించి ఎస్ఎఫ్ఐ జాయింట్ సెక్రటరీ ఐషే ఘోష్ ను 2021 బంగా భవన్ నిరసన కేసులో అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారని కూడా చెప్పింది. పార్టీ జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ దీన్ని చట్టవిరుద్ధ ప్రయత్నంగా ప్రజాస్వామ్య నిబంధనలపై ప్రమాదకర దాడిగా కూడా అభివర్ణించారు. పోలీసులు ప్రైవేటు వాహనంలో వచ్చారని, కొందరు యూనిఫామ్ లో కూడా లేరని రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిటాస్ మరియు ఇతరులైతే ఎదుర్కొన్న తర్వాత వారు వెళ్లిపోయారని కూడా ఆయన చెప్పారు. ఐషే ఘోష్ పై చాలా రోజులుగా నిఘా ఉందని కూడా ఆరోపించారు. అయితే పోలీసులు చెప్తున్నది ఏంటంటే, ఒక సీనియర్ ఢిల్లీ పోలీస్ అధికారి చెప్పారు, ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పాత నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు సందర్భంగా కోర్టు ఆదేశాల మేరకు వచ్చారు. ఇది ప్రస్తుత విషయానికి సంబంధం లేదని కూడా తెలిపినట్లుగా తెలుస్తోంది. అయితే ఎంపీ జాన్ బ్రిటాస్ ఏం చెప్తున్నారంటే, పోలీసులు సాయంత్రం 4:30 వచ్చి నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని చెప్పారు. వారెంట్ చూపమని అడిగితే ఫోన్ ద్వారా మాత్రమే తెలియజేశారని చెప్పారు. ఈ కేసు జూలై 30న విచారణకు రానుంది. ఇది 2021లో బంగా భవన్ ముందు నిరసనకు సంబంధించింది. నిరసన చేసినంత మాత్రాన పెద్ద నేరం కాదు అని ఆయన అన్నారు. ఐషే ఘోష్ ను కొన్ని రోజులుగా షాడో చేస్తూ ఉన్నారని, ఒక అధికారి యూనిఫామ్ లో కూడా లేరని చెప్పారు. అయితే సిపిఐఎం స్పందించినటువంటి తీరుకు సంబంధించి కూడా చూద్దాం. ఇది రాజకీయ పార్టీ కార్యాలయంలోకి ధైర్యంగా చొరబడటం, అలాగే విద్యార్థి నిరసనకారులపై కొనసాగుతున్న వేట అని పార్టీ చెప్తోంది. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేస్తోందని ఆరోపించింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా పోలీస్ శక్తిని ఉపయోగించి భయపెట్టి నిరసనను అపరాధంగా మారుస్తున్నారని కూడా తెలిపింది. అయితే ఐషే ఘోష్ ఎస్ఎఫ్ఐ జాయింట్ సెక్రటరీ మరియు మాజీ జేఎన్యుఎస్యు అధ్యక్షురాలు. ఆమె జంతర్ మంతర్లో పరీక్షా పేపర్ లీక్లు మరియు పరీక్షా వ్యవస్థలో జవాబుదారీతనం కోరుతూ జరిగిన నిరసనలో ముఖ్య పాత్ర పోషించారు. ఆమె ఢిల్లీ హైకోర్టులో కూడా పిటిషన్ వేసి పోలీసులు ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నైజేషన్ మరియు ఇతర నిఘా సాంకేతికతలను ఉపయోగించి నిరసనకారులను గుర్తించి పర్యవేక్షిస్తున్నారని కూడా ఆరోపించడం అయితే జరిగింది. అయితే జంతర్ మంతర్ వద్ద ఆ స్థాయిలో విద్యార్థులందరూ కలిసి చేసినటువంటి దీక్ష, అది విద్యార్థులు మాత్రమే పాల్గొన్నారు అనేటువంటి కోణంలో మొన్నటి వరకు ఉంది. అలాగే దీని వెనక ఎవరెవరు ఉన్నారు, అంతమంది రావడం ఏంటి, అంతమందిని ఏ విధంగా అకామిడేట్ చేయగలిగారు, లైక్ ఫుడ్ వైజ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం కానీ స్వచ్ఛంద సంస్థలు వచ్చాయని చెప్తూ ఉన్నారు. సో ఇవన్నీ కాకుండా దీని వెనకాల ఎవరో ఉన్నారు అనేటువంటి
ఒక కోణానికి సంబంధించి అనుమానంతోనే కేంద్ర ప్రభుత్వం వరుసగా దీనికి సంబంధించి అసలు దీని మూలాల్లోకి వెళ్ళాలి. అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే ఈ అంశం ముగిసిపోలేదు, మరికొంత మనం ఆలస్యం చేసిన పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉండటంతో ఐషే ఘోష్ కీలకంగా వ్యవహరించడం కూడా ఇక్కడ ప్రధానంగా చూస్తున్నారు. బ్యూరోక్రాట్లు అంటే కమ్యూనిస్టులు వెనకుండి దాన్యాయమైనా నడిపించారా అనేటువంటి కోణంలో కూడా ప్రధానంగా విచారణ అయితే కొనసాగుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. కానీ 2021 బంగా భవన్ కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది కాబట్టి సో మేము అందుకోసం వచ్చామనేటువంటి మాట. సరే, పార్టీ కార్యాలయంలోకి అనుమతి లేకుండా మీరు ఎలా వస్తారు? అది కాక ఒక అధికారి మఫ్టీలో ఉన్నాడు, అతను పోలీస్ అని చెప్పడానికి కూడా లేనటువంటి పరిస్థితి. ఏ విధంగా మీకు అనుమతి ఉంది అని కూడా జాన్ బ్రిటోస్ ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఐషే ఘోష్ కీలకంగా వ్యవహరించినటువంటి నాయకురాలు. సిజేపీ నిర్వహించినటువంటి ఆందోళనలు, నిరసనలు ఆ స్థాయిలో పక్కా ప్లాన్డ్ గా ఒక పొలిటికల్ ఆర్గనైజ్డ్ గా జరిగింది అంటే దాని వెనకాల కేవలం విద్యార్థులు మాత్రమే ఉన్నారు అని అంటే మేము నమ్మం. ఇది రాజకీయ నేతలు, విశ్లేషకులు చెప్పినటువంటి మాట. పక్కా ఆర్గనైజ్డ్ గా పూర్తి అవగాహనతో చేసినటువంటి ఒక ఉద్యమంగా కూడా అది కనపడుతోంది అని అంటే దాని వెనకాల ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకులు కానీ, లేకపోతే ఇతరత్ర కేసుల్లో ఉన్నటువంటి వారు, లేకపోతే బీజేపీ వ్యతిరేక శక్తులు ఉన్నాయనేటువంటి కోణంలో విచారణ జరుపుతుంటే ఇటువంటి అంశాలు వెలుగు చూడటం కూడా ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది, పోలీసుల విచారణలో ఎలాంటి కీలక విషయాలు వెలుగు చూస్తాయనేది. కానీ ఐషే ఘోష్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అరెస్టు చేస్తాం అని ఢిల్లీ పోలీసులు అయితే చెప్తున్నారు.